ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు, వసంత మండపంలో ఆగమ పండితుల సుందరకాండ పారాయణం. శివాలయాలలో ఘనంగా ఆరుద్ర నక్షత్ర పూజలు, మహాదేవుని సేవలో తరించిన భక్తులు. కలియుగ ప్రత్యక్ష దైవం మాతృమూర్తి శ్రీ వకులమాత పేరూరు బండపై నెలవైన అమ్మవారి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతోందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 11వ రోజైన సోమవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆదికావ్యం, సుందరకాండలోని 43వ సర్గ నుండి 49వ సర్గ వరకు మొత్తం 221 శ్లోకాలను పఠించారు. మనసేవ ప్రకల్పితైః మహాభక్షౌమ సంవీతం రక్తచందనరూషితం స్వనులిప్తం విచిత్రాభిః వివిధాభిశ్చ భక్తిభిః వివృతైర్దర్శనీయైశ్చ రక్తాక్షైర్భీమదర్శనైః దీప్తతీక్ష్ణమహాదంష్ట్రైః ప్రలంబదశనచ్చరైః శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం నానావ్యాలసమాకీర్ణైః శిఖరైరివ మందరం నీలాంజనచయప్రఖ్యం హారేణోదసిరాజిత పూర్ణచంద్రాభవక్త్రేణ సబలాకమివాంబుదం బాహుభిర్బద్ధకేయూరైః చందనోత్తమరూషితైః భ్రాజమానాంగదైః పీనైః పంచశీర్షైరివోరగైః. అనంతరం శ్రీరామశృతి, పరశృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. ఖమ్మం జిల్లా మడుపల్లిలోని పురాతన శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ఎంతో విశేషంగా సాగిన రుద్రాభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. రాజరాజ నరేంద్ర స్వామివారికి తొలుత తైలాభిషేకం జరిపి అర్చకులు తర్వాత
పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి చూడ చక్కటి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన జై గణేశ ఆలయంలో పరమశివుడికి బిల్వార్చన నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ఆరాధనలు, గరిక పూజలు వేడుకగా నిర్వహించారు. తర్వాత శివలింగానికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ బిల్వపత్రాలతో అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు ఘనంగా జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ అష్టావధాని ఆముదాల మురళి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పర్యవేక్షణలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఒక విభాగం, 10వ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు మరో విభాగం, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఇంకో విభాగం, ఇలా 3 విభాగాలుగా విభజించారు. అనంతరం నిష్ణాతులైన 9 మంది పండితులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఔత్సాహికులైన 120 మంది భగవద్గీత కంఠస్థ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా గీతా జయంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు 7,000 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనగా 859 మందికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసినట్లు ఆయన వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గీతా జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నారులకు, విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. అదే సంప్రదాయంగా ఈ సంవత్సరం కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా 6 నుంచి 9వ తరగతి పిల్లలకు గుణత్రయ విభాగంలోను, 10 నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు దైవాసుర సంపద్ విభాగంలోను, 18 నుంచి 45 సంవత్సరాల వయసులో గల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణ అన్న కార్యక్రమం మీద 2 రాష్ట్రాల్లోనూ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన వారసత్వ సంపద, మన యొక్క ఏదైతే మనకు సంస్కృతి, ఏదైతే మనకు ఎలా జీవించాలి అన్నది చెప్తుందో భగవద్గీతలో అన్ని అంశాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలకు ఇచ్చినటువంటి గుణత్రయ విభాగం ద్వారా మానవులోని గుణాలు ఏ విధంగా, ఈ 3 గుణాలు వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, ఏ విధంగా వాటిని ఏ సాధన ద్వారా వాటిని అధిగమించవచ్చు అన్న అంశాలన్నీ కూడా పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని అభ్యసించి ఇక్కడ పోటీలలో పాల్గొన్నారు. చిన్నారులకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగుననే నిర్వహించబోతుంది కాబట్టి ప్రతి గీతా జయంతికి కూడా ఒక మాసానికి ముందుగానే పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించి వారిని ఈ యొక్క కార్యక్రమంలో
పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చేయాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం లిపిక. నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. నేను జేసీఆర్ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకుంటున్నాను. ఈరోజు నేను అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత పోటీలలో పాల్గొన్నాను. ఈ పోటీలలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం లహరి. నేను శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చదువుతున్నాను. నేను భగవద్గీత శ్లోకాలు అనేది నేను 3వ తరగతి నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు భగవద్గీత అంటే ఏమిటి, నేనేం తెలుసుకున్నాను అనేది చెప్పదలుచుకున్నాను. మన జీవితానికి అవసరమైన విషయాలన్నీ ఒక్క భగవద్గీతలోనే మాత్రమే ఉంటాయి. లిటరేచర్ ఆఫ్ ద బుక్ దెర్ ఈజ్ నో లైక్ ద భగవద్గీత. అంటే ఈ విశ్వ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదు అని బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడినారన్నమాట. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. అందులో మనం 700 శ్లోకాలు కంఠస్థం చేయనక్కర్లేదు. మన ధర్మాన్ని మనం ఆచరించాలి అనేది తెలుసుకుంటే భగవద్గీత మొత్తం అదే చెప్తుందన్నమాట. ఇప్పుడు మొదటి శ్లోకం ఏం చెప్తా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే ధర్మము అనే పదం వచ్చింది. చివరి శ్లోకం ఏమిటి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాతో ధనుద్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్ మతిర్మమ. ఇక్కడ చివరి పదం మమ వచ్చింది. ధర్మ మమ ఈ రెండు చేరడం ఇదే భగవద్గీత. ఇదే భగవద్గీత యొక్క సారాంశం. ఈ చివరి పదము ఆ మొదటి పదం ఈ రెండింటి ఏకత్వమే భగవద్గీత యొక్క స్వరూపము. మనం 700 శ్లోకాలు కంఠస్థం చేయనక్కర్లేదు. మన కంఠానికి నొప్పి తెప్పించుకోనక్కర్లేదు. నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ పోతే అంతకంటే గొప్పది మరొకటి ఉండదు. నువ్వు గృహస్థుడువా, గృహస్థ ధర్మాన్ని ఆచరించు. నువ్వు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించు. ఎవరెవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తూ పోతుంటే అంతకంటే గొప్పది మరొకటి ఉండదు. అదే భగవద్గీత చెప్తుంది. నా పేరు జి చందన్ సాయి గణేష్. నేను అమర్రాజా విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాను. నేను 3వ తరగతి నుంచి భగవద్గీత బాగా చదువుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఇప్పటి వరకు భగవద్గీతలో పుంజుకోగలిగాను. అలాగే ఎస్విబిసిలో భగవద్గీత కార్యక్రమం 2020 నుంచి 2023 వరకు జరిగింది. అందులోని పండితుల ప్రోత్సాహంతో కూడా నేను నేర్చుకున్నాను. భగవద్గీత మనం ఆచరించవలసిన గ్రంథం. భగవద్గీతలో చాలా మంచి శ్లోకాలు ఉంటాయి. 700 శ్లోకాలు మొత్తం సంఖ్య భగవద్గీతలో ఉంది. నేను ఒక శ్లోకం చెప్తాను, దాని భావం కానీ మీకు చెప్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం ఎక్కడైతే ప్రబలిందో, ధర్మం ఎక్కడైతే లేనిదో అక్కడ శ్రీకృష్ణుడు వచ్చి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని కాపాడతాడు. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జన సంరక్షణకు దుర్జన సంహారానికి ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ ప్రవర్తిస్తుంటాను. ఇలా భగవద్గీతలోని చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత ముఖ్యంగా మనం ధర్మాన్ని ఎలా ఆచరించాలో, అధర్మాన్ని ఎలా అణగదొక్కాలో అనేది నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జీవన్ శ్రీనివాస్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో చదువుతున్నాను. నేను భగవద్గీత 1వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాను. భగవద్గీత ఆచరణ గ్రంథం. భగవద్గీత ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగో భవతి దుఃఖః యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ లోకంలో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జన సంరక్షణకు దుర్జన సంహారానికి ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తుంటాను. నేను భగవద్గీత ఎస్విబిసి ఛానల్లో కుప్పా విశ్వనాథ శర్మ గారు ఇంకా పండితులతో టీవీలో 2020 నుంచి 2023 వరకు వస్తుంటే నేను నేర్చుకున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి లలిత్ కుమార్. నేను 8వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాల. ఈరోజు నేను శ్రీమద్ భగవద్గీత గురించి తెలియజేయబోతున్నాను. ఈ భగవద్గీత
మహాభారతంలోని భీష్మ పర్వంలో నుంచి స్వీకరించబడింది. ఈ గీత 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ప్రపంచానికి మానవాళ యొక్క గురించి తెలియజేసిన రోజు ఇది. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి మానవాళికి బోధిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హేమ వెంకటనారాయణ. నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని లా విభాగంలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో 3వ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం శ్రీమద్ భగవద్గీతలోని వక్తృత్వ పోటీలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించినటువంటి శ్రీమద్ భగవద్గీత వక్తృత్వ పోటీల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను గూర్చి, తదుపరి శ్రీమద్ భగవద్గీత జీవనంలో అనుసరించడం వల్ల మానవాళికి లభించేటటువంటి ఉత్తమ జ్ఞానం గురించి శ్రీమద్ భగవద్గీత వర్ణించబడింది. ప్రధానంగా విద్యార్థి దశ నుండి శ్రీమద్ భగవద్గీతను పారాయణం చేయడం వల్ల ఆత్మస్థితి ఉన్నత భావంలోకి ప్రవేశించి మానవాళి మనస్సును నియంత్రించుకోగలిగే శక్తిని శ్రీమద్ భగవద్గీత మనకు అందిస్తుందనేది దివ్య సత్యం. అయితే శ్రీమద్ భగవద్గీతను నిత్యము పారాయణం చేయడం వల్ల, కనీసం ఒక శ్లోకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య సాయుధ్యం కలుగుతుంది అని చెప్పి శ్రీ గీతా మహాత్మ్యం నందు వివరింపబడి ఉన్నది. అందులో భాగంగా శ్రీమద్ భగవద్గీత యొక్క విశేషణాన్ని 3 భాగాల్లో వర్ణించడం జరిగింది. కర్మయోగము, జ్ఞానయోగము, తర్వాత భక్తి యోగం అని ఈ 3 భాగాల్లో శ్రీమద్ భగవద్గీత యావత్తు విస్తరింపబడి ఉన్నది. అందులో ప్రధానంగా మానవుడు కర్మ చేయడము, తదుపరి ఫలాన్ని పొందడం అనే ముఖ్యమైనటువంటి ఈ సందర్భంలో మానవాళి తాము చేసే కర్మని మనసు చేత కాకుండా బుద్ధి చేత ప్రభావితమైనటువంటి ఉన్నత స్థితిలో కార్యాలను చేయటం వల్ల కర్మఫలం గురించి ఆశించకుండా తమ కర్మను ఎటువంటి వెనుకడుగు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా నిష్పక్షపాతంగా దిగ్విజయవంతంగా కర్మ నిర్వహించగలరని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు దివ్యంగా అనుగ్రహింపబడినటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఇటువంటి శ్రీమద్ భగవద్గీతను పారాయణం చేయటం వల్ల మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహము, విశిష్టమైనటువంటి జ్ఞానము లభిస్తుంది అని చెప్పి పేర్కొనబడి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎన్ జ్వలిత మధుశ్రీ. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి భగవద్గీత పారాయణం చేస్తున్నాను. ఈరోజు నేను ఒక శ్లోకం చెప్తాను. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ శ్లోకాలను మనం పఠించడం ద్వారా మన మనసు నిర్మలంగా ఉంటుంది, మనం పుణ్యులం కావచ్చు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం నిహారిక. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతని 5వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఈరోజు టీటీడీ వాళ్ళు భగవద్గీత పోటీలలో పాల్గొన్నాను. నేను ఈరోజు 14వ అధ్యాయం చెప్పబోతున్నాను. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. ఓం నమో వెంకటేశాయ. కార్యక్రమంలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆలపించిన శ్రీనివాస గద్యం, చిన్నారి శ్రీకరి ప్రదర్శించిన పిల్లన గ్రోవి కచేరీ ఆద్యంతం అలరించింది. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాళ్లాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మరాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది. తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ. పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది. కుళోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజగోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. భోళాశంకరుడైన మహాదేవుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, చందనం, నారికేళ్ల జలాలు, పసుపు, కుంకుమ తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు పరమశివుని అభిషేకంలో దర్శనం చేసుకుని తరించారు.
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నెల్లూరు జిల్లా విడవలూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకల్లాడుతోంది. మార్గశిర మాస పూజలను పురస్కరించుకుని శ్రీ పోలేరమ్మకు అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణ మణిమయ హారాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పాలతో సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భక్తులు అమ్మవారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతో సామూహికంగా కుంకుమ పూజలను నిర్వహించి పొంగళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మంగళ హారతులు సమర్పించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా విశేష కైంకర్యాలను నిర్వహించారు. స్వామివారికి ముందుగా నిత్య పూజాధికాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై స్వామివారికి సంకల్ప పూజలతో పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ఆరాధనల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు స్వర్ణ రథోత్సవంలో పసిడి కాంతులతో ప్రకాశించారు. ఆది దంపతుల దర్శనంతో హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో భక్తులు పులకితులయ్యారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆది దంపతులను శోభాయమానంగా అలంకరించి స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మహిళల కోలాట ప్రదర్శనలు, భాజా భజంత్రీల నడుమ స్వర్ణ రథోత్సవం ఆద్యంతం భక్తరస భరితంగా సాగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరాన కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మార్గశిర మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం, హారతులు అందజేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పాలవుట్ల ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఎంతో వేడుకగా జరుగుతున్న పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టంగా ఈ విశేష ఉత్సవాన్ని జరిపారు. ముందుగా ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై వేంచేపు చేసి పాలవుట్ల స్తంభం వద్ద ఊరేగించారు. అనంతరం భక్తులు జై హనుమాన్ నామస్మరణ చేస్తుండగా
పాలవడ్ల ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించారు. విజయవాడ పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, తులసి హారాలతో అలంకరించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని ఊంజల సేవను వేడుకగా నిర్వహించి నక్షత్ర, కర్పూర, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను ఊంజల సేవలో దర్శించి తరించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాలా చేరి మొక్కరో. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటా ఊరు సమీపంలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ మహాకాళేశ్వరునికి నిర్వహించిన అభిషేక వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో విశేషంగా అభిషేకం జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకోత్సవం జరిగింది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. అనంతరం భక్తులచే పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పమాలలు, గంధం, కుంకుమతో స్వామివారికి అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ భక్తులు
పరమశివుని సేవించి తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 75,343 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,505 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,69,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.